హాయ్ అందరికీ. గుర్తున్నామా మేము ఆరోసాయి వ్లాగ్స్. కరకరలాడే ఎంతో రుచికరమైన చెగోడీలను ఇలా చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది రాకుండా చాలా చక్కగా వస్తాయి. మీకు కొలతలతో సహా ఎలా చేయాలి ప్రాసెస్ అనేది. అలాగే ఇదివరకు బిఫోర్ మాత్రం చాలా ఇబ్బంది ఉండేది. నువ్వులలో ఏమన్నా తాళి వస్తే పేలుతూ ఉంటాయి, ఆయిల్ అంతా మీద పడుతూ ఉంటుంది. అసలు చెగోడీలు అంటేనే భయపడేది. ఇప్పుడు మాత్రం తాళ్ళు మంచిగా నీట్గా తీసేసుకొని వాటిని కడిగి వడగట్టి వాటర్లో వేసుకోవాలి. అలాగే వేడి వేడి మసిలే నీళ్ళు పోయాలి ఇందులో చెగోడీలలో. ఫస్ట్ చాలా మసలాలి వాటిని. తగినంత ఉప్పు, కారం, నువ్వులు, చిటికెడంత ఓమ, అలాగే 2 స్పూన్ల నూనె పడుతుంది. ఓమ చూసారా, కొంచెం ఇలా నలిసి వేయాలి. వేడి వేడి మసిలే నీళ్ళు చూడండి, అలాగా పొగలు వెళ్తున్న నీళ్ళు పోయాలి. పోసి స్పూన్తో కలిపితే ఒక 5-10 మినిట్స్ అయితే కొంచెం చల్లారిపోతుంది. అప్పుడు స్పూన్ తీసేసి చేయితో కలుపుకోవచ్చు. మరీ ఎక్కువ తక్కువ పోసుకోవద్దు, చూసుకుంటూ కొలతలతో సహా కలుపుకుంటూ నీళ్ళు ఎంత పడితే అంత తగినంతగా పోసుకోవాలి. అలా ముద్దల్లాగా వచ్చే వరకు చాలా ఇంట్లో ఉంది వేస్ట్ అయితే మళ్ళీ ముద్ద అంతా లూజ్ అయితే మనకి చెగోడీ రాదు. వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా ముద్దను చేసుకోవాలి. మంచిగా కన్సిస్టెన్సీ ఇలా రావాలి. చిన్న ముద్దలు తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలా చేసుకోవాలి. పొడుగు చేశాక చూడండి, పెద్దగా చేశాక దాన్ని 2 వరుసలు, ఎందుకంటే ఇలా 2 వరుసలు ఎందుకు అంటే ఇలా చేస్తే పేలట్లేదు, అందుకని భయం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చెగోడీలను. గుర్తుంచుకోండి. కరకరలాడే రుచికరమైన చెగోడీలు చాలా త్వరగా రెడీ. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్.